టార్గెట్ చేసి పగటిపూట ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లిలో శాంతం అనే వృద్ధురాలు ఇంటికి తాళం వేయకుండా పక్కనే జరుగుతున్న పెళ్లికి తన కోడలతో కలిసి వెళ్ళింది. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంపత్ అనే పాత నేరస్తుడు వృద్ధురాలి ఇంట్లో చొరబడి బీరువా పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారంతో పాటుగా నగదును అపహరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు సంపత్ను అదుపులోకి తీసుకుని 15 తులాల బంగారం, 2,25,000 రూపాయల నగదుతో పాటుగా దొంగతనానికి ఉపయోగించిన పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నేరస్తుడైన సంపత్ గతంలో 35కు పైగానే దొంగతనాలకు పాల్పడినట్లు 10 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళ పని పోయి తాళం వేసుకోవడం, తలుపు దగ్గర తీసుకుని పక్కింటి ఇక్కడ బయట పోయి మాట్లాడుకుంటాం చూసి ఎమ్మటే ఆ ఇంట్లో దూరం తలుపు వేసి తాళం తాళం అనుకుంటే బీరో కానీ ఇంకేమైనా చెక్ చేయడం. అది కూడా బీరో లాగుంటే కూడా వాటిని కూడా స్క్రూ డ్రైవర్ ఉంటుంది ఇంత ఇనుప రాడ్ లాంటిది ఉంటుంది. దాంతో ఇతను బ్రేక్ చేసి అందులో అమౌంట్ బంగారం తీసుకుపోవడం జరిగింది. చాలా కేసులు ఉన్నాయి. బహుశా ఇప్పటికీ 36 నుంచి 40 కేసులు అక్కడ ఇదే పని ఉంటుంది. జైలు కూడా జైలు వెళ్ళి మళ్ళీ పని ఉంటుంది. కానీ ఈసారి పోవడానికి నమ్మకంతో అన్ని రకాలుగా చేయడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే మనం పట్టుకున్న తర్వాత కన్ఫెషన్ చెప్పిన దొంగతనాలు ఏంటంటే ధర్మారంలో దొంగతనం జరిగింది. గోవర్గంట ప్రాంతంలో అట్లాగే పుత్కపల్లి ఓదల పుత్కపల్లి తీసుకున్న ఓదలు హాజీపూర్ అని మంత్రాలు దగ్గర హాజీపూర్ మీకు తెలుసు అక్కడ ఒకటి. అట్లాగే కాళేశ్వరం 2 చోట్ల, ఒకటి రాత్పల్లి, ఒకటి తారపల్లి, ఒకటి వెన్నపల్లి, 3 చోట్ల. ఇక్కడ కూడా పల్సర్ బండి యూజ్ చేస్తుంది. బైక్ ద్వారా రెక్కీ చేస్తాడు, ఓట్లు కూడా తీసుకుంటాడు.